హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం కార్యక్రమంలో గురూజీ గారు తెలియజేసిన విషయాలన్నీ కూడా చక్కగా విని పాటించండి. అలాగే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విశ్వ వసునామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం చతుర్థి రోజు, అలాగే పుబ్బా నక్షత్రం. ఈరోజు పుబ్బా నక్షత్రం వచ్చింది. అయితే పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈరోజు విశేషమైన పర్వదినం అంటే నాగుల పర్వదినం. ఈరోజు శ్రావణ నాగుల చతుర్థి. రేపు గరుడ పంచమి, నాగుల పంచమని కూడా అంటారు. అయితే రేపు విశేషంగా ఉదయాన్నే వెళ్ళి పూజిస్తూ ఉంటారు నాగులకు. ఈరోజు కూడా పూజిస్తారు. అద్భుతమైన వ్రతం ఉంది ఈరోజు. అయితే శ్రావణ మాసంలో మొదటి చతుర్థిని దుర్వా గణపతి వ్రతము అని కూడా అంటూ ఉంటారు. అది కూడా చేస్తూ ఉంటారు. మహాగణపతిని విశేషంగా పూజిస్తూ ఉంటారు. అంటే విశేషమైన యోగం ఉంటుంది. అయితే ఈరోజు సోమవారం. ఈరోజు మంత్రబలం వచ్చేసి ఓం దూర్వా గణపతియే నమః అనే నామాన్ని జపించాలి. ఓం దూర్వా గణపతియే నమః, ఓం దూర్వా గణపతియే నమః, ఓం దూర్వా గణపతియే నమః అనే నామాన్ని అందరూ చక్కగా జపించండి. అలాగే ఈరోజు యోగక్షేమంలో మహాగణపతిని చక్కగా పూజించడం వలన పిల్లలకు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఈరోజు యోగక్షేమం పిల్లల చేత చక్కగా జరిపించడం చాలా మంచిది. అయితే అలాగే ఈరోజు మంచి మాట ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు మంచి మాటలో మన జీవితంలో చాలా వరకు ప్రపంచంలో మంచి చెడు కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా మన ఆలోచనలో ఖచ్చితంగా ఉంది. మనం ఎక్కువగా మంచిని వెతుకుతూ ఉంటే మనకు అన్ని చోట్ల మంచే కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా చెడును వెతుకుతూ ఉంటే అన్ని చోట్ల చెడే కనబడుతూ ఉంటుంది. దీనికి అర్థమయ్యే విధంగా ఒక విషయం గురువుగారు చెప్పారు. ఏమిటి అంటే, ఎవరైతే పొగుడుతూ ఉంటే ఆనందంగా సంతోషంగా ఉంటారో, మిమ్మల్ని ఎవరైనా తిట్టినా వెంటనే మీరు కోపంగా ఆవేశంగా ఉద్వేగం చెంది మీరు కూడా రాక్షసులాగా మారుతూ ఉంటారు. అంటే కాబట్టి మనకు మంచినే మనం వెతుకుతూ ఉంటే, మనం మంచినే వింటూ ఉంటే, మంచిని స్వీకరించడం వలన ఎవరు ఏదో అన్నారు అనేసి, ఏదో చెడుగా చెప్పారు అనేసి, ప్రచారం చేశారు అనేసి చెడు కుట్రలు చేస్తూ ఉంటే అది మీకు వారికి తేడా ఉండదు. అంటే మీరు కోపం, ఉద్వేషం, రాక్షసత్వం పెంచుకుంటే అప్పుడు వాళ్ళకి మీకు వ్యత్యాసం అనేది ఉండదు కదా. అందుకే మనకు మంచి కావాలి అనుకుంటే మంచి విధంగానే ఉండాలి. మంచి చెడు కూడా మనలో ఉన్నాయి కాబట్టి ఏది అభివృద్ధి చెంది అంటే మనం ఏది అభివృద్ధి చేస్తామో అదే మనకు అవుతూ ఉంటుంది. ఈరోజు నాగులను పూజిస్తే, అదేవిధంగా నాగుపాము ఒకవేళ నాగును బంధిస్తే విషం ఉంటుంది. అంటే నాగజాతిలో అంటే నాగదేవతలో అందులో విషం ఉంది, అలాగే ఆశీర్వాదం కూడా ఉంది. అంటే నాగదేవతలో ఆశీర్వదించే గుణాలు ఉన్నాయి, అలాగే విషం కూడా ఉంటుంది. అంటే మనం ఏది కావాలనేది మనమే నిర్ణయించుకొని చేసుకోవాలి. నాగులను పూజిస్తే మంచి జరుగుతుంది, లేదా బంధిస్తే అందులో విషం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలా చక్కగా గురూజీ గారు తెలియజేశారు. ఇక ఈరోజు నాగుల చతుర్థి కాబట్టి, అయితే ఈరోజు కార్తీక మాసంలో వచ్చే నాగుల చతుర్థి వేరు, ఈ రెండు వేరు అనేసి గురూజీ గారు తెలియజేశారు. రేపు గరుడ పంచమి ఉంటుంది, అలాగే నాగుల పంచమి అని కూడా అంటూ ఉంటారు. అంటే రేపు గరుడ పంచమి చేసే విధానం వేరు, ఈరోజు నాగుల చవితి వేరు. ఇవి రెండు ఏమిటి అనేది పురాణాల్లో భాగవతంలో ఉంది అనేసి గురూజీ గారు తెలియజేశారు. భాగవతంలో ఒక అద్భుతమైన కథ మనందరికీ తెలుసు. యమునా నది తీరం ఉంటుంది కదా, అందులో శ్రీకృష్ణుల వారు వ్యాపించిన ప్రదేశం అది. సో అంటే ఆ యమునా నదిలో కాళియా అనే సర్పం తన భార్య పిల్లలతోటి సమేతంగా ఆ నదిలో ఉంటూ, ఆ సర్పానికి ఎక్కువగా విషం ఉంటుందన్నమాట. సో ఆ సర్పం ఎక్కువ విషాన్ని వదలడం వలన ఆ యమునా నదిలో ఉండే వాటర్ కలుషితం అయిపోయి, విషం అయిపోయి, అక్కడికి వచ్చిన పశుపక్షాదులు ఆ వాటర్ తాగడం వలన అవి చనిపోతూ ఉండేవి అట. అలాగే మానవులు అందరూ కూడా ఆ నీటిని కేవలం స్పర్శిస్తే చాలు చర్మ వ్యాధులు అనేవి వస్తూ ఉండేవి అట. ఆ కాళియా అనే సర్పానికి ఆ విషం అంతగా ఉండేదన్నమాట. సో ఆ నీళ్ళన్నీ కూడా అలా విషమైపోయాయి. అలాగే ఆ యమునా నదిలో సర్పం యొక్క సంతత అనేది పెరిగిపోయిందన్నమాట. అప్పుడు అక్కడే ఉన్న పిల్లవాడిగా ఉన్న శ్రీకృష్ణుల వారు ఆ కాళియా సర్పాన్ని పట్టుకొని దాని తోకను లాగి పైన శిరస్సు పైన నాట్యం ఆడుతారట. అప్పుడు ఇలా నాట్యం ఆడుతూ వధించే సమయానికి ఆ సర్పం యొక్క సంతతి అలాగే పిల్లలు వచ్చి క్షమాపణ కోరడం వల్ల వాటిని క్షమించి వదిలేశారు. శ్రీకృష్ణుల వారు ఆ రోజు నాగుల చతుర్థి అంటే ఈరోజు ఆచరిస్తూ ఉంటారు కదా. సో ఈరోజే ఆ శ్రీకృష్ణుల వారు కాళియా సర్పాన్ని క్షమించాడట. అయితే ఈ నాగుల చతుర్థి రోజు ఈ స్థలాన్ని వదిలేసి నువ్వు దూరంగా ఉండు, ఎవరైతే ఈరోజు
పుట్టక దగ్గరికి వెళ్ళి పాలు పోసి పూజిస్తారో, వాళ్ళ నామస్మరణ అంటే ఈ సర్పాల యొక్క నామస్మరణ చేస్తారో వాళ్ళకి నువ్వు ఆశీర్వాదాన్ని ఇచ్చి వాళ్ళ కులాన్ని నువ్వు కాపాడాలి, అంటే వారి యొక్క సంతతిని అంటే వారికి వంశాభివృద్ధి చేయాలి అనేసి శ్రీకృష్ణుల వారు ఒక వరాన్ని ప్రసాదిస్తారట ఆ కాళియా అనే సర్పానికి. సో అందుకే సాక్షాత్తు శ్రీకృష్ణుల వారి కాళియాని ఈరోజు క్షమించిన రోజుగా చాలా మంచి ఈ రోజు. అయితే ఈరోజు విశేషంగా పుట్టలో మట్టితో సర్పాలు చేసి ఇట్లా లేదా బియ్యపిండితో సర్పాలను చేసి, వీలు కాని వారు మినప్పిండితోటి సర్పాలను చేసి ఇలా ఒక తెల్ల వస్త్రాన్ని కప్పి భక్తి పూర్వకంగా విశేషంగా పూజిస్తూ ఉంటారు. అలా ఈరోజు చక్కగా పూజించి రేపు నాగుల పంచమి గరుడ పంచమి రోజు రేపు ఉదయాన్నే వాటిని తీసుకువెళ్ళి పుట్టలో వేసి పుట్టకు ప్రదక్షిణ చేసి పాలు పోసి వస్తారు. ఇలా చేయడం వలన వంశాభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా మనం పుట్టలో కొన్ని పదార్థాలు వేయడం వలన బియ్యపిండి, బెల్లము, కాస్త పల్లీలు, ఇలా ఎండు కొబ్బరి ఇలా వేసేవారు. ఎందుకు వేస్తారు అంటే వాటి కోసం పొలాల్లో ఉండే ఎలుకలు అవి వచ్చి అక్కడికి వచ్చి అవి తినడానికి వచ్చి సర్పాల స్థావరానికి వచ్చి అవి తింటూ ఉంటాయి కదా. అయితే అది పుట్ట అనేది సర్పాల వాసస్థానం కాబట్టి సర్పాలు అక్కడే ఉండి ఆ ఎలుకలని ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. అంటే ఆ ఎలుకలని ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాయి. అప్పుడు పొలంలోనికి రానివ్వకుండా అక్కడే అవి వాటిని తినేస్తూ ఉంటాయి. కాబట్టి రైతులకి ఈ సర్పాలు అయితే రైతులకి స్నేహజీవం సర్పం అనేసి అంటూ ఉంటారు కదా. అవును, ఎందుకు అంటే ఎలుకలు ఇలా వచ్చి అన్ని పొలాల్లో తినేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ పంట అనేది మన చేతికి రాదు. ఎప్పుడైతే ఈ సర్పాలు పుట్టలు అక్కడ ఉండడం వలన ఆ ఎలుకలను ఈ పాము పుట్టలు ఉండడం వలన ఈ సర్పాల యొక్క భయభీతికి ఆ ఎలుకలు అనేవి తగ్గుతాయి. ఆ ఎలుకలు ఆహారంగా ఇవి సర్పాలు తింటాయి కాబట్టి మన పొలాన్ని రక్షిస్తాయి. కాబట్టి కృతజ్ఞతగా కూడా ఈ కాళియాకి వరాన్ని శ్రీకృష్ణుల వారు ప్రసాదించారు అనేది గురుజీ గారు తెలియచేశారు. ఇక నాగుల చతుర్థి రోజు మనం పుట్టకు పాలు పోసి పూజిస్తూ వస్తూ ఉండడం వలన నాగుల చతుర్థి రోజు పూజించే ఒక కులం అనేది ఉందన్నమాట. సో ఈ నాగుల చతుర్థి రోజు ఆచరించే సాంప్రదాయాలు, ఆచరించే అద్భుతమైన వ్రతం ఈరోజు. అలాగే రేపు నాగుల పంచమి, గరుడ పంచమి అని కూడా అంటారు. మరింత విశేషం, రేపు ఉదయాన్నే నాగదేవతల దగ్గరికి వెళ్ళి పూజించి అభిషేకం చేసి ఆ భగవంతుని ఉడకబెట్టినది ఏది నైవేద్యంగా పెట్టకూడదండి. కాస్త గుర్తుపెట్టుకోండి. రేపు గరుడ పంచమి, నాగుల పంచమి అని కూడా అంటూ ఉంటారు కదా. రేపు చక్కగా నాగులను చక్కగా పూజించి, అయితే రేపు గరుడ పంచమి, నాగుల పంచమి అని ఎందుకు వచ్చింది అంటే రేపు గరుడులు మరియు నాగదేవతలు జన్మించిన రోజు. దితి అదితి వాళ్ళిద్దరికీ గరుడు అలాగే నాగులు జన్మించిన రోజుగా, అంతేకాకుండా దిది అతిథికి భర్త వాళ్ళకి ఆశీర్వాదం చేసి మృదాకరమైన అండాన్ని ఇచ్చిన రోజు రేపు. అందుకే శ్రావణమాస పంచమి మనందరికీ పురాణాల్లో ఇలా తెలియచేస్తుంది రేపు నాగుల పంచమి అలాగే గరుడ పంచమి అని. అయితే ఇదే విధంగా భాగవతంలో కూడా రేపు పంచమి కాబట్టి రేపు మరొక విశేషం ఉంది. ఆ రోజు అస్తిత్వము గరుడ అలాగే నాగుల మధ్యలో ఒక అస్తిత్వానికి, భూలోకంలో అస్తిత్వం గురించి ఈరోజే పురాణాల్లో తెలుస్తుంది. అలాగే గరుడ నాగుల యుద్ధం జరుగుతూ ఉంటే మహావిష్ణువు మధ్యలో వెళ్ళి వారికి ఒక అస్తిత్వాన్ని ఇచ్చిన రోజుగా ఈరోజు ఏర్పడింది. అందుకే ఇంత విశేషమైనది. రేపు ముందుగా మనం అందరం వెళ్ళి నాగులకు పాలు పోసి నానబెట్టిన బియ్యాన్ని బెల్లాన్ని, పసుపు, కుంకుమను వేసి పాలు అంటే గోవు పాలు తీసుకువెళ్ళి చక్కగా శిలలకి పోయాలి. అలాగే దీపాలను 2 దీపాలను వెలిగించండి, లేదా దీపం ఆల్రెడీ ఉంటే నూనె అయినా పోసి చక్కగా నమస్కరించుకోవాలి. అలాగే 6 ప్రదక్షిణలు చేయాలి. మనము పసుపు కుంకుమలు అక్కడ అందరూ వేస్తూ ఉంటారు కదా, అలా వేసి ఉందనేసి మనం కూడా వాటిపైన నీళ్లు పోసి వేయాలి అనేది ఏమీ లేదండి, గురువుగారు తెలియజేశారండి. ఒక పుష్పానికి పసుపు, కుంకుమ, గంధం అంటించి దానిని ఇలా ప్రోక్షణ చేస్తే చాలు అనేసి కూడా గురూజీ గారు తెలియజేశారు. అలాగే మనము తీసుకెళ్ళిన నానబెట్టిన బియ్యాన్ని తమలపాకు కానీ, రావి ఆకు కానీ, లేదా మోదుగాకు కానీ ఆకుపైన పెట్టి నైవేద్యంగా పెట్టాలి. అలాగే మంగళహారతి ఇచ్చిన తర్వాత 6 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత
పాలు ఏదైతే ఉంటాయో ఆ పాలని 5 చుక్కలు కానీ 3 చుక్కలు కానీ ప్రోక్షణ చేయాలి. అంటే పాలను నైవేద్యంగా ఇస్తున్నప్పుడు మనం ఇలా ప్రోక్షణ చేయాలి అంతే. అభిషేకంలాగా పాలు పోయకూడదు అనేసి గురూజీ గారు తెలియజేశారు. లేదా కుటుంబ సభ్యులంతా కలిసి 5 చుక్కలు 3 చుక్కలు లేదా ఒక్కొక్క కుటుంబ సభ్యులంతా ఒక్కొక్క చుక్క అయినా కూడా ఇలా ప్రోక్షణ చేయాలి. అప్పుడు అది నైవేద్యంగా అవుతుంది అనేసి గురూజీ గారు తెలియజేశారు. ఇలా చక్కగా పూజించి రావాలి. అలాగే అంటే సంతానం అనేది అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా సంతానం గురించి ఆలోచించే వాళ్ళు చక్కగా వెళ్ళి పూజించాలి. అలాగే మగపిల్లలు ఉన్నవారు కూడా ఖచ్చితంగా వారి తల్లిదండ్రులు వెళ్ళి పూజించాలి అని గురూజీ గారు తెలియజేశారు. ఇక ఈరోజు తారాబలం, ఈరోజు నిత్య నక్షత్రం పుబ్బా నక్షత్రం, ఈరోజు అశ్విని మక మూల నక్షత్రం వారికి సంపత్ తార అండి. చాలా విశేషమైన రోజు, ఉపయోగించుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార అండి. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార, శుభకరమైన రోజు, ఉపయోగించుకోండి. అలాగే రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార అండి. శుభకరమైన రోజు, ఉపయోగించుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదవతార అండి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధకతార, ఉపయోగించుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ప్రత్తిక్తార అండి. చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి క్షేమతార అండి. చాలా మంచిది. అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార, జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక ఈరోజు వెండితో చేసిన చిన్న చిన్న నాగపడిగలు ఉంటే వాటిని చేయించుకోవచ్చు. లేదా బియ్యపిండితోటి నాగ పడిగల్లాగా చేయవచ్చు. లేదా మట్టితో చేయవచ్చు. లేదా వీలు కాదనుకుంటే మినప్పిండితో కూడా మనము నాగ పడిగల్లాగా చేసి పూజించవచ్చు. ఇలా చేసి రేపు అంటే ఇవాళ పూజించి రేపు వెళ్ళి పుట్టలో వేసి రావాలి. లేదా ఈరోజు కూడా వేసి రావచ్చు అనేసి గురూజీ గారు తెలియజేశారు. రేపు ఉదయం నాగదేవతలని చక్కగా పూజించి తర్వాత మన ఇంట్లో సోదరుల పండగ ఉంది రేపు. అయితే రాఖీ పండగ అనేది వేరు. ఇది భాగవతంలో వచ్చిన విధంగా విశేషమైన ఒక పర్వదినంగా ఆచరిస్తూ ఉంటారు. రేపు సోదరులు చిన్నపిల్లలు ఉంటారు కదా, వారు రేపు ఇంట్లో మగపిల్లలు ఉంటే నెయ్యి, పసుపు, పాలు ఈ 3 కలిపి ఆడపిల్లల చేతితోటి 3 వేళ్ళతోటి అది అంటే మన 3 వేళ్ళకి ఆ పసుపు పసుపు, నెయ్యి, పాలు కలిపిన దానిని 3 వేళ్ళతోటి అద్ది మగపిల్లలు ఉంటారు కదా వారి వీపు వెనకాల పూజిస్తూ ఉంటారట ఆడపిల్లల చేతితోటి. ఇలా ఈ సాంప్రదాయం అనేది చేస్తూ ఉంటారు. అది చెల్లి అయినా, అక్క అయినా, తమ్ముడికి అయినా లేదా అన్నకు అయినా చేయవచ్చు. సోదరి లేనివారు సోదరి సమానురాలైన వారితో చేయించవచ్చు. లేదా తల్లియే ఒక దర్పంతో కానీ లేదా వేలితో కానీ ఇలా ఈ 3 కలిపిన వాటిని జస్ట్ ఇలా స్పర్శిస్తే చాలు వెన్ను వెనకాల. ఇలా చేయడం వలన ఆ పిల్లలకి ఆయుష్ అనేది పెరుగుతుంది అట. అలాగే సర్పదోషాలు ఏవైనా ఉంటే వాటి నుంచి విముక్తి వస్తుంది అని గురూజీ గారు తెలియజేశారు. మనం ఇలా ఆచరించడం వలన వారికి ఆరోగ్యంగా కూడా చాలా మంచిది అనేసి గురూజీ గారు తెలియజేశారు. రేపు ఉదయాన్నే గరుడ సమేతంగా మహావిష్ణువు సమేతంగా ఉన్న ఒక ఫోటోకి చక్కగా పూజించి అర్చించి ఇంట్లో తర్వాత నాగుల దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి నాగులను చక్కగా పూజించుకొని రావాలి అనేసి గురూజీ గారు తెలియజేశారు. ఇక ఈరోజు యోగక్షేమం వచ్చేసి మహాగణపతికి గంధంతో చక్కగా అలంకరించి ఇలా చిన్నపిల్లల చేతితోటి మహాగణపతికి గంధంతో అలంకరించి లేదా గంధం బొట్టైనా పెట్టి దూర్వా గణపతి అంటే గరికతోటి ఇలా గరికను మనము రెడీ చేసి పెట్టి చిన్నపిల్లలతోటి చక్కగా అర్చింప చేయవచ్చు. ఇలా చేయించుకోవాలి. ఇలా చేయడం వలన చిన్నపిల్లలకి విద్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. ఆటంకాలు ఏవైనా ఉన్నా కూడా పోతాయి అనేసి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనేసి గురూజీ గారు తెలియజేశారు. అలాగే పిల్లలు విదేశాల్లో ఉన్నారు, వీలు కాదు అనుకునేవారు పేరెంట్స్ అయినా కూడా ఆచరించవచ్చు అనేసి గురూజీ గారు తెలియజేశారు. చాలా చక్కటి యోగక్షేమం అండి. అందరూ ఆచరించండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.